ఆంధ్రప్రదేశ్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వెండితెర వేదికగా మీ సమస్యలను చకచకా పరిష్కరిస్తాయిక అంటున్నారు ఆయన. ఇంతకీ వెండితెర కాన్సెప్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై రావటం ఏంటి? సమస్యలు పరిష్కరించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన పాత ఫీల్డ్ అనుభవాల్ని వాడుకుంటూ కొత్త ఫీల్డ్ లో శభాష్ అనిపించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్తులతో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖాముఖి నిర్వహించారు పవన్ కళ్యాణ్. అధికారులు ఎంపిక చేసిన 290 మందిని టెక్కలిలోని భవానీ థియేటర్ కి రప్పించి వర్చువల్ గా వారితో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన ఊరు మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అభివృద్ధి పనులపై ఆరాదీశారు పవన్. ప్రజలు పలు సమస్యల్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రావివలసలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం. రోడ్ల దుస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో రహదారుల్ని బాగు చేయిస్తామన్నారు. పెద్ద చెరువు అభివృద్ధికి ఫండ్స్ ఇస్తామని, ధోబీఘాట్ నిర్మిస్తామని చెప్పారు. రావివలసలో అభివృద్ధి పనుల కోసం 15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్. రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా 3 కోట్లతోటి అది శాంక్షనింగ్ వెంటనే మీకు గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి నిధుల్ని కేటాయిస్తామన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే రావువలసకొచ్చి మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని సందర్శిస్తానన్నారు. ఇలా ఉంటే సినిమా థియేటర్ ను ప్రజలతో ముఖాముఖి కోసం వినియోగించుకున్న పవన్ పై జనసేన కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.